హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీపై మరో కీలక నిర్ణయం. ఉద్యోగులకు వేల కోట్ల బకాయిల చెల్లింపులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన వేతన సవరణ సంఘం పీఆర్సీ మరియు ఇతర పెండింగ్ బకాయిలు అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలోనే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్లు మరియు బకాయిలను చెల్లించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనసు రావటం లేదని, ఆయన కేవలం ఇతర పాత్రలకే ప్రాధాన్యతలకే ప్రాముఖ్యత ఇస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మరియు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగ మరియు ఉపాధ్యాయ లోకం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై కాంగ్రెస్ సర్కార్తో రాజీ లేని పోరాటం చేస్తామని ఆయన ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఉద్యోగులు తమకు రావాల్సిన చట్టబద్ధమైన పీఆర్సీ గురించి ప్రశ్నిస్తే వారిని ఏసీబీ దాడుల పేరుతో భయపెట్టాలని చూస్తోందని హరీష్ రావు గారు మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు తమ అసమ్మధీయ బద్ అసమ్మధీయులైనటువంటి బడా కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను సమీక్షించి కమిషన్ల కోసం దాదాపు 30,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నారని, కానీ అదే సమయంలో దేశం కోసం, రాష్ట్రం కోసం జీవితాంతం సేవ చేసిన రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించడానికి మాత్రం నిధులు లేవని చెప్పడం ప్రభుత్వ వివక్షకు నిదర్శనమని ఆయన విమర్శించారు. బడ్జెట్ నిధులను కాంట్రాక్టర్లకు మళ్లించి పేద మరియు మధ్యతరగతి ఉద్యోగులను విస్మరించడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తగదని ఆయన సూచించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని టీఎన్జీఓ భవనంలో జరిగిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్య ఆ కార్యక్రమంలో ఉద్యోగులను సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు ఉద్యోగుల పట్ల ఎంతటి సానుకూల దృక్పథంతో ఉండేవారో గుర్తు చేశారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యోగులకు మొత్తం 72% వరకు పీఆర్సీని అందజేసి వారిని గౌరవించుకున్నామని, అప్పట్లో ఉద్యోగుల ఆత్మగౌరవం నిలబడిందని ఆయన విమర్శించారు. కానీ నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు కనీసం పీఆర్సీ గురించి ప్రభుత్వం ముందు నోరు మెదపడానికి కూడా సాహసించలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై ఏసీబీ నిఘా పెట్టడం, విచారణల పేరుతో వేధించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు ఆయన. విద్యారంగంలో కూడా ప్రభుత్వం ఇదే రకమైన మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. విద్యార్థులు తమకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే ఆ సమస్యను పరిష్కరించాల్సింది పోయి కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయించడం ద్వారా వారిని భయోందోళనకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇది కేవలం హక్కులను కాలరాయడమేనని ఆయన ధ్వజమెత్తారు. ఇకపై ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ గళం వినిపిస్తామని హరీష్ రావు గారు స్పష్టం చేశారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఒకటో తేదీనే జీతాలు అనే అంశం వెనుక ఉన్న అసలు నిజాన్ని కూడా ఆయన బయటపెట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ నుండి తీసుకునే ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని గతంలో ఉన్న 1,400 కోట్ల నుండి 2,400 కోట్లకు పెంచుకొని అప్పులు తెచ్చి జీతాలిస్తున్నారని, ఇందులో ప్రభుత్వం సాధించిన గొప్ప ఘనకార్యం ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 18,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందితే కేవలం 1 లేదా 2 నెలల వ్యవధిలోనే వారికి రావాల్సిన అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను పూర్తి స్థాయిలో అందజేశామని ఆయన గుర్తు చేశారు. కానీ నేడు పరిస్థితి దారుణంగా మారిందని, మధ్యవర్తులకు లేదా కమిషన్లు ఇస్తే తప్ప రిటైర్డ్ ఉద్యోగుల ఫైళ్లు కదలడం లేదని, వారి సొంత సొమ్ము కోసం కూడా వారు వేచి చూడాల్సి వస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపణ చేశారు. ఈ పరిస్థితుల్లో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ధర్నా గురించి ఎమ్మెల్యేలు మల్కా కుమరయ్య మరియు సింహంరెడ్డి గారు మాట్లాడుతూ, గత 18 నెలలుగా సుమారు
18,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు తమ జీవితకాలం సంపాదన అయినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్లు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు కొత్త పీఆర్సీని ప్రకటించకపోవడం మరియు 5 కరువు భత్యాలు, డీఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగులు తీరని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు వివరించారు. ఈ మహాధరణ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి పెండింగ్ బకాయిలను సాధించుకోవాలని, కాబట్టి ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి దీనిని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ న్యాయమైన పోరాటానికి తెలంగాణ ప్రాంతం ఉపాధ్యాయ సంఘం కూడా తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 24 గంటల పాటు నిరంతరాయంగా నిర్వహించే ఈ ధర్నా కార్యక్రమానికి తమ సంఘం తరపున పూర్తి సహకారం ఉంటుందని తపస్సు రాష్ట్రం రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ మరియు ప్రధాన కార్యదర్శి పెంటయ్య ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల హక్కుల కోసం జరిగే ఈ పోరాటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారింది ప్రస్తుతానికి.